హలో కుర్రోళ్ళు, నేను మీ బుజ్జి పాండా మళ్ళీ వచ్చేసా. ఇప్పుడు మనం మధ్యాహ్నం జరగబోయే మ్యాచ్ కోసం మాట్లాడుకుందాం. డీసీ వర్సెస్ ఎంఐ. చాలా ఎక్సైటింగ్ మ్యాచ్. ఎందుకు అంటే ఆల్రెడీ ముందుసారి జరిగిన మ్యాచ్ నెయిల్ బైటింగ్ మ్యాచ్ లాస్ట్ బాల్ వరకు వెళ్ళింది. ఆ మ్యాచ్ నుంచి డీసీ మొమెంటం కోల్పోయింది. మళ్లీ వీళ్లు ఇప్పుడు తలపడుతున్నారు. చూద్దాం ఢిల్లీ ఏమైనా రివెంజ్ తీసుకుంటున్నదా లేదా. మ్యాచ్ జరిగే పిచ్ చూస్తే అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ అంత ప్లేలోకి రాదు. స్పిన్నర్స్కి మిడిల్ ఓవర్స్లో హెల్ప్ ఉంటుంది. ఇంకా ఈ పిచ్లో యావరేజ్ స్కోర్ 200 వరకు ఉండవచ్చు. టాస్ గెలిచిన టీం మ్యాక్సిమం చేస్ చేయడానికే చూస్తారు. ఇంకా మ్యాచ్ కోసం మాట్లాడితే ముంబై అంటే మనకి బాగా గుర్తొచ్చేది ఇండియన్ కోర్ టీం. ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ అండ్ ఇంకా బౌలింగ్ కోసం ఎంత మాట్లాడినా కూడా తక్కువే. చాలా డేంజరస్ బౌలింగ్ అటాక్. ఇంకా ఎంఐ ఓపెనింగ్ పేర్ కోసం మాట్లాడితే రోహిత్ శర్మ అండ్ రయాన్ రికిల్టన్. ఫస్ట్ మ్యాచ్లో చాలా ఎక్స్ప్లోజివ్ పర్ఫార్మెన్స్. ముఖ్యంగా రోహిత్ శర్మ హిట్ మ్యాన్ షో చూపించాడు. ఆఫ్ సైడ్ ఒక 6 కొట్టాడు భయ్యా. నో లుక్ 6. మ్యాచ్కి హైలైట్ అది. చాలా రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. రన్స్ చేయడానికి హంగర్ కనిపిస్తుంది. రోహిత్ ఇప్పుడు చాలా యంగ్ అండ్ ఫిట్గా మారాడు. దట్ షోస్ హిస్ హంగర్ టువర్డ్స్ రన్స్. ఇంకా రికల్టన్ చాలా క్లాస్ అండ్ మాస్ పర్ఫార్మెన్స్. ఎలా అంటే మ్యాచ్ తను ఆడుతుంటే ఇంత ఈజీయా క్రికెట్ అనిపించింది. ఇంకా మిడిల్ ఆర్డర్ ఫామ్ విషయం కోసం మాట్లాడితే లాస్ట్ T20 వరల్డ్ కప్ ఫామ్ ఎక్కడ ఆపారో అక్కడ్నుంచే స్టార్ట్ చేశారు. మొత్తానికి చాలా సాలిడ్ టీం ముంబై ఇండియన్స్. ప్రాబబుల్ 11 చూస్తే ఓపెనర్స్గా రోహిత్ శర్మ అండ్ రయాన్ రికిల్టన్, 3లో సూర్యకుమార్ యాదవ్, 4లో తిలక్ వర్మ, 5లో హార్దిక్ పాండ్యా, 6లో షర్ఫాన్ రదర్ఫర్డ్, 7లో నమన్ ధేర్, 8లో శాంట్నర్, 9లో శార్దుల్ ఠాకూర్, 10లో బోల్ట్, 11లో బుమ్రా. ఇంపాక్ట్లో మయాంక్ మార్కండే రావచ్చు. ఇప్పుడు ఢిల్లీ టీం కోసం మాట్లాడితే వీళ్ల ఓపెనింగ్ పేర్ కేఎల్ రాహుల్ ఇంకా పతుమ్ నిసంక. కేఎల్ రాహుల్ చాలా క్లాసీ ప్లేయర్. తన బ్యాటింగ్ చేస్తున్నంతసేపు చూడాలనిపిస్తుంది. ఇండియన్ టీంలో ఆడటానికి ఒక ప్లేయర్కి ఉన్న లక్షణాలు ఉన్న ప్లేయర్. హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్. ఇంకా మిడిల్ ఆర్డర్ కోసం మాట్లాడితే ముందు మ్యాచ్లో మంచిగా చేస్ చేశారు టార్గెట్ని. సమీర్ రిజ్వీ కూల్ అండ్ కంపోజ్డ్గా బ్యాటింగ్ చేశాడు. అండ్ ట్రిస్టన్ స్టబ్స్ తనకి స్ట్రైక్ ఇస్తూ మంచి ఇన్నింగ్స్ని బిల్డ్ చేశాడు. ఇంకా బౌలింగ్ కోసం మాట్లాడితే వీళ్ళ బౌలింగ్ కూడా లైక్ టు లైక్ ముంబై టీం బౌలర్స్ లాగానే ఉన్నారు. రేపు జరగబోయే మ్యాచ్లో బౌలర్స్ వర్సెస్ బౌలర్స్ మ్యాచ్ చూస్తాం మనం. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ 11 చూద్దాం. ఓపెనింగ్లో కేఎల్ రాహుల్ అండ్ పతుమ్ నిసంక వస్తారు. 3లో నితీష్ రాణా, 4లో సమీర్ రిజ్వీ, 5లో రిస్టన్ స్టబ్స్, 6లో డేవిడ్ మిల్లర్, 7లో యాక్సర్ పటేల్, 7-8లో విప్రాజ్ నిగమ్, 9లో లుంగి ఎంగిడి, 10లో కుల్దీప్ యాదవ్, 11లో ముఖేష్ కుమార్. ఇంపాక్ట్ ప్లేయర్గా నట్రాజన్ వస్తాడు. ఇంకా రేపు మ్యాచ్ కోసం చూస్తే ముంబై బెటర్ బ్యాలెన్స్ ఉంది. మ్యాక్సిమం ఎంఐ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నా. హెడ్ టు హెడ్ 10 మ్యాచెస్ ఆడితే అందులో ముంబై ఇండియన్స్ 6 గెలిచింది అండ్ డీసీ 4 గెలిచింది. చూద్దాం ఈరోజు రైవల్రీలో ఎవరు గెలుస్తారో. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎడ్జ్ క్రికెట్ సైనింగ్ ఆఫ్ మీ బుజ్జిపాండా. మళ్ళీ కలుద్దాం.